ఐపీఎల్ 2025లో అదరగొట్టిన కేఎల్ రాహుల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ పెద్ద స్కెచ్ వేసింది. ఐపీఎల్ 2026లో కేఎల్ను ఆడించాలని కేకేఆర్ ఫిక్స్ అయింది. ఇందుకోసం ట్రేడ్ ద్వారా తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడిన కేఎల్ రాహుల్ను ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆ జట్టు విడుదల చేసింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ మెగా వేలంలో కేఎల్ రాహుల్ను దక్కించుకుంది. భారీ ధర పలుకుతాడు అనుకున్న కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 14 కోట్ల ధరకు దక్కించుకుంది. అయితే లక్నో నుంచి బయటకు వచ్చిన కేఎల్ తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025లో 13 ఇన్నింగ్స్లు ఆడి 539 పరుగులు చేశాడు. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ సిరీస్ లో స్థిరంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు కేకేఆర్ ప్రయత్నాలు చేస్తోందంట. ఒకవేళ రానున్న సీజన్ కు ఇదే జరిగితే కేకేఆర్ కు మేలు జరిగే అవకాశం ఉంది. బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా రాహుల్ సక్సెస్ అవ్వడం ఖాయం. వికెట్ కీపర్ కెప్టెన్సీతో కేఎల్ రాహుల్ తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ను రిలీజ్ చేసిన కేకేఆర్ అజింక్య రహానేని తీసుకుని కొత్త కెప్టెన్ గా ప్రకటించింది. రహానేను కేకేఆర్ కేవలం 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 3 సార్లు ఐపీఎల్ విన్నర్ అయిన కేకేఆర్ గత సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి 14 మ్యాచ్లలో కేవలం 5 విజయం సాధించింది. పాయింట్ల పట్టికలోనూ 8వ స్థానానికి పడిపోయింది. ఇలాంటి సందర్భంలో కేకేఆర్ కు మళ్లీ పుష్ ఇవ్వాలంటే కేఎల్ రాహుల్ ఎంట్రీ ఖచ్చితంగా కావాల్సిందే. అయితే ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కి బ్యాక్ బోన్ గా నిలిచిన కేఎల్ ను వదులుకోవడానికి ఆ జట్టు సిద్ధంగా ఉంటుందా అనేది అనుమానమే. హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్ చేసిన విధంగానే కేకేఆర్ కూడా ఢిల్లీతో చేస్తే మాత్రం రాహుల్ వచ్చే సీజన్లో కొత్త టీం తరపున బరిలోకి దిగుతాడు.